నమస్తే ట్రేడర్స్. ఏమైందో అయితే చూద్దాం ఈరోజు. అండ్ రికార్డింగ్ అనేది కొంచెం లేట్ అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఓబిఎస్ స్టూడియోలో అయితే స్టార్ట్ చేసిన, బట్ అది వర్క్ కాలే యాప్. ఏమైందో ఓబిఎస్కి మళ్ళీ పవర్ పాయింట్లో అయితే రికార్డింగ్ చేశాను. ఈరోజు క్వాలిటీ కొంచెం లో ఉండొచ్చు. ఓకే, 5 minutes హైలో అయితే మార్క్ వేసుకున్నాం. ఈ 5 minutesలో బ్రేక్ అయితే ట్రేడ్ అయితే ప్లాన్ చేయాలి. చూద్దాం ఏమైద్దో. క్యాండిల్ స్ట్రక్చర్ చూసుకుంటే మంచి బేరిషే కనిపిస్తున్నాయి మనకైతే. ఓబిఎస్ వల్ల కొంచెం లేట్ అయితే అయింది. మనము ఇప్పుడైతే 1 minute టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఫస్ట్ క్యాండిల్ రెడ్ వచ్చింది, సెకండ్ క్యాండిల్ గ్రీన్, తర్వాత బ్యాక్ టు బ్యాక్ 3 candles రెడ్ వచ్చాయి. అండ్ 6th క్యాండిల్ వచ్చేసి ఎగ్జాక్ట్ 5 minutes లో దగ్గర చిన్న సపోర్ట్ లెక్క యాక్ట్ అయింది, బట్ సస్టైన్ కాలేదన్నమాట. మనము క్యాండిల్ అబ్జర్వ్ చేస్తేనే మనకు అర్థమైపోతుంది. పిన్ బార్ లెక్క ఫామ్ అవుతున్నాయి 2 candles. యాక్చువల్గా ఈ క్యాండిల్ బ్రేక్ అయింది, ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవాలి, బట్ వెయిట్ చేసా కొంచెం డిస్కౌంట్ వస్తుందేమో అని. కానీ డిస్కౌంట్ అయితే రాలేదు. అండ్ వెయిట్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మనకి కింద ఒక జోన్ కనిపిస్తుంది కదా, బ్లూ కలర్ జోన్. అది ప్రీవియస్ డే సిపిఆర్, వర్జిన్ సిపిఆర్ అనమాట. అంటే అక్కడ మనకి ఏ క్యాండిల్ టచ్ కాకపోతే వర్జిన్ సిపిఆర్ అంటారు. అంటే ప్రీవియస్ డేలో ఏ క్యాండిల్ అనేది టచ్ కాలేదన్నమాట ఆ సిపిఆర్లో. అందుకే కొద్దిసేపు వెయిట్ చేసా, బట్ ఇప్పుడు కన్సల్టేషన్ అవుతా అయితే పుట్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకుంటా. వెయిట్ చేద్దాం, ఒక చిన్న కన్సల్టేషన్ కోసం అయితే వెయిట్ చేస్తాం. మన సెటప్ ఆల్రెడీ యాక్టివేట్ అయితే అయింది, 5 minutes లో బ్రేక్ అయింది. ఇప్పుడు తీసుకుంటే కొంచెం హైలో తీసుకున్నట్టు అవుతుంది, ఎస్ఎల్ ఇట్లా చాలా పెద్ద అవుతుంది. ఆల్రెడీ కొంచెం లేట్ అయింది ఎంట్రీ, కాబట్టి మూవ్ మిస్ అయినామనే రిగ్రెట్ ఫీల్ కాకుండా వెయిట్ అయితే వేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనకి డిస్కౌంట్లో అయితే వస్తుంది. వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఇంత వెయిట్ చేస్తే అంత బెటర్ అనమాట. అండ్ చాలా పేషెన్స్ అయితే చాలా ఉండాలి ట్రేడింగ్లో. ఓన్లీ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడమే కాదు, టైం ఇట్లా వెయిట్ చేయాలి. కొన్ని మంత్స్ అయితే వెయిట్ చేయాలన్నమాట. ఈ క్యాండిల్లో ఇట్లా అసలు వాల్యూమ్ అయితే లేదు కాల్ సైడ్. కాకపోతే నేను ఇప్పుడు దేనికోసం వెయిట్ చేస్తున్నా అంటే ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మనకి స్పాట్లో అబ్జర్వ్ చేస్తే 2 గ్రీన్ క్యాండిల్ వచ్చి ఒక రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే కంటిన్యూస్ ఫాలో అయింది కదా, కంటిన్యూస్కి రెడ్ క్యాండిల్స్ వచ్చాయి స్పాట్లో. అందుకే కొంచెం డిస్కౌంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ అసలు వాల్యూమ్ అయితే కనిపిస్తలే. ఓకే, 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి చిన్న చిన్నవి. ఈ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో వెయిట్. ఈ క్యాండిల్ ఒకవేళ రెడ్లోకి వస్తే నేనైతే ఎంట్రీ అయితే తీసుకుంటా.
నాకు కావాల్సింది ఒక చిన్న పుల్ బ్యాక్ అంతే. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఒక్కసారి ప్రీమియంలో అబ్జర్వ్ చేయండి, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. మనం స్పాట్లో అబ్జర్వ్ చేస్తే అంటే ప్రీమియంలో కొంచెం స్ట్రాంగ్ ఉంది వాల్యూమ్. ఎంట్రీ అయితే తీసేసుకున్నాం అండ్ ఎస్ఎల్ పెట్టేసా. ఇప్పుడైతే ప్రాఫిట్లోనే ఉన్నాం. 200 గుడ్, 300 గుడ్. ఎంట్రీ అయితే కరెక్టే తీసుకున్నా. చిన్న పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి అయితే ఎంట్రీ తీసుకున్నా. నో ఇష్యూ. ఇప్పుడు ఎస్ఎల్ హిట్ అయినా నాకు ఏం కాదు, ఒక ట్రేడ్తోనే క్లోజ్ అయితే చేస్తా. కొంచెం లేట్ ఎంట్రీ అయింది అంతే. బ్రేక్అవుట్ అప్పుడు ప్లాన్ చేయాలి, కొంచెం లేట్ అయింది బట్ నో ఇష్యూ. ఓకే, 500 గుడ్. ఓకే, 500 రీచ్ అయింది. లాస్లోకి అయితే వచ్చాము. నా టార్గెట్ 1000 కాబట్టి 1000 ఆర్ ఎస్ఎల్ అంతే. ఎస్ఎల్ అయితే లైట్గా ట్రయల్ చేసాం. చూసారా, ప్రతిదీ ఇంపార్టెంట్. మనము చాలామంది సెటప్ ఫాలో కాము, బట్ సెటప్లో ఎంట్రీ ఇట్లా ఇంపార్టెంట్ అనమాట. అందుకే మీరు ఒక్కటే సెటప్ మీద వర్క్ చేయండి, ఒకటే స్ట్రాటజీ మీద. ఎందుకంటే ఆ స్ట్రాటజీలో సెటప్లో ఎంట్రీ అనేది ఇట్లా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు రెగ్యులర్గా చేస్తుంటే మీకు ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలో ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. మనకి కొంచెం మిస్ అయితే అయింది ఈరోజు. అండ్ ఈరోజు లాస్ వచ్చేసి 539. ఓకే, నో ఇష్యూ. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. ప్రతిరోజు ప్రాఫిట్ రావాలని ఏం లేదు, బట్ లాస్ వచ్చినా మనం యాక్సెప్ట్ చేయాలి. మెయిన్ మన మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్ అయ్యేది లాస్ట్ డేస్ రోజే. మనము లాస్ట్ డేస్ రోజు ఎలా ఉన్నామనేది రియల్ బిహేవియర్ అనమాట. లాస్ట్ డే రోజు మనం యాక్సెప్ట్ చేస్తే అదే బెస్ట్. ఓకే, దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. థ్యాంక్ యూ.